5 గ్రామాల్లో చాలా ఆందోళన ఉన్నది, ఉద్రిక్తత ఉన్నది. వీళ్ళు ఇళ్లలో పడుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆ సుశీల గారు చెప్పినట్టుగా ఆ పాములు, పురుగులు, తేళ్ల మధ్యలో పొలాలలో భయంతో పండుకుంటున్నారు. ఈ రోజు ఉదయం కూడా 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసింది. మేము ఇక్కడ కమిషన్కి వస్తున్నాం. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఇదొక కోర్టు, ఇక్కడ న్యాయం జరుగుతుంది. కోర్టుకు వచ్చే కుటుంబాలను వీళ్ళు అక్కడ పోతారని చెప్పి భయభ్రాంతులు చేయడం కోసం ఊర్లో ఈరోజు ఉదయం 5 మందిని మళ్ళీ పికప్ చేసుకొని పోయారు. సో అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు అర్జెంటుగా మా అందరి తరఫున మీకు విన్నపం ఏంటంటే, దయచేసి ఫుల్ కమిషన్ ఒకసారి కొడంగల్లో ఈ లగచర్ల దాని చుట్టుపక్కల తాండాలన్నీ దయచేసి విజిట్ చేయండి. ఇలా వీళ్ళందరూ చాలా భయంగా ఉన్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నారు. అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళ ఇంటి దగ్గర కూర్చొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి ఈరోజు ఆటోలల్లా గతుకుల రోడ్ల మీద ఇవాళ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి వచ్చింది. భయాందోళనతో ఆమె ప్రాణాలకు, ఆమె ఆరోగ్యానికి కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు వారి భర్త వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక రెండవది ఏంటంటే, 11వ తారీఖు నాడు ఇన్సిడెంట్ అయింది. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. కలెక్టరే స్వయాన, ఇప్పుడు బోత్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కలెక్టరే స్వయాన మా మీద దాడి జరగలేదని ఆన్ రికార్డ్ చెప్పినట్టు. ఆన్ రికార్డ్ మా మీద దాడి జరగలేదని చెప్పినప్పుడు అది 307 ఎట్లయితే సార్? 307 సెక్షన్ పెట్టి దాని తర్వాత రకరకాల నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ రాత్రికి రాత్రి ఘోరంగా కొట్టుకుంటూ తీసుకొని సంగారెడ్డి జైల్లో పెట్టినారు. మరి వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, వీళ్ళు ఏమన్నా మరి తీవ్రవాదులా, లేకపోతే దేశద్రోహులా? ఇంటర్నెట్ బంద్ చేసి, ఇవన్నీ కూడా బంద్ చేసి, కరెంటు బంద్ చేసి తీసుకొని పోయినారు. ఒక మహిళ అందరి ముందర చెప్పలేని విషయాలు కూడా కొన్ని అమాయకంగా చెప్పారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, కమిషన్ ఇక్కడ మహిళా మెంబర్ లేరు కాబట్టి ప్రస్తుతానికి ఒక మహిళా అధికారితో వారి స్టేట్మెంట్ కూడా మీరు రికార్డ్ చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బయట అందరు ఉన్నారు, కొన్ని చెప్పలేని విషయాలు వారు చెప్పినారు కాబట్టి సో వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దిస్ ఈజ్ ఎ ఫిట్ కేస్ ఫర్ బుకింగ్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ కేస్ ఆన్ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రాజ్యం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ తరతరాలుగా వాళ్ళు సంపాదించుకున్న భూమి, పట్టా భూమి. ఇక్కడ వీళ్ళ మీద ఎట్లాంటి దాడి జరుగుతుంది అంటే, పేపర్లలో ఏమని రాయిస్తున్నారు, అసలు వీళ్ళకి భూములే లేవు. సో వీళ్ళు కావాలని వచ్చి దాడి చేసిండ్రు. ఒక ఎక్స్ఎమ్మెల్యే చెప్తే దాడి చేసిండ్రు. లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాజీ మంత్రి KTR గారి పేరు కూడా పెట్టిండ్రు. అంటే మీరు చూడండి, KTR గారి పేరు కూడా పెట్టి తర్వాత అండ్ అదర్స్ అని చెప్పి ఇంకా ఎవరినైనా కూడా లోపల పెట్టడం కోసం KTR అండ్ అదర్స్ అని చెప్పి కూడా రాసింది. ఇలా నేను నా సబ్మిషన్ ఏంటంటే, ఆనరబుల్ కమిషన్ సార్, దిస్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ బుకింగ్ ఆఫ్ SC/ST అట్రాసిటీ కేస్ బికాస్ ద ల్యాండ్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఫోర్సిబుల్లీ టేకెన్ అగైన్స్ట్ దేర్ కన్సర్న్. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఓకే. మీరు తిరుపతి రెడ్డి గారికి ఒక న్యాయం, హైడ్రా వచ్చి దుర్గం చెరువు దగ్గర ఇల్లు కూల్ చేస్తుందంటే ముందు తిరుపతి రెడ్డి గారికి ఒక నోటీస్ పోతుంది. నోటీస్ పోయిన తర్వాత ఆయన హైకోర్టుకు పోతారు, హైకోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చేమో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అదే తిరుపతి రెడ్డి వచ్చి ఒక 100 కార్లతో నుంచి మేము ఎట్లన్నా మీ భూములు గుంజుకుంటామని డాలు పెడుతున్నాడు. అంటే మీరు ఆలోచించండి. గౌరవ కమిషన్ కు నా నివేదన ఏంటంటే, దయచేసి అన్యాయాన్ని మీరు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిసారి కూడా ఇప్పుడు వారు బోత్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రతిసారి కూడా వీళ్ళ భూములే హక్కుకు దొరుకుతున్నాయి. అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు. ఇంకా 3వ కుట్ర ఏంటంటే సార్, ఇందులో ఇప్పుడు వీళ్ళ భర్తలందరినీ జైలు వేసినారు, వీళ్ళ పిల్లల్ని జైలు వేసినారు. వీళ్ళ జైలు వేసినారు కాబట్టి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇంకా కొంతమంది అధికారులను తీసుకపోయి ఆ కేసులు పోవు, మీకు అందరికి కూడా తప్పకుండా ఉరి శిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, మీరు భూములు ఇస్తేనే ఆ కేసులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఆ భూములన్నీ గుంజుకుంటారు. అది జరుగుతున్నది. అదే విధంగా వీళ్ళ దాంట్లో కొంతమంది విడదీసి వాళ్ళ వైపు తీసుకొని, లేదు మాకు ఇష్టమే ఉన్నది, వీళ్ళు ఎవరో చెప్తే చేసిండనే విడదీసే కార్యక్రమం కూడా దీంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా గౌరవ కమిషన్ దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నా సార్. తర్వాత ఇంకా 3వ విషయం, ఈ కంపెనీలు పెట్టడంలో మేము వ్యతిరేకం కాదు. BRS పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఆల్రెడీ 13 ఇంకోటి సార్ మీ దృష్టికి తీసుకురావాల్సిందంటే, 13,000 ఎకరాలు
ఫార్మాసిటీ పేరు మీద ముచ్చర్లలో గత ప్రభుత్వం అక్వైర్ చేసి రెడీగా పెట్టింది సార్. ఇప్పుడు మళ్ళీ 1300 ఎకరాలు ఎవరి కోసం, ఎవరి జోబులు నింపడం కోసం, ఎవరి భోజనం కోసం వీళ్ళందరినీ అన్యాయం చేస్తున్నారని సార్ కూడా. వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఓకే, ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ భూమి నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు 10 ఎకరాలు వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఆటో డ్రైవర్గా, కూలీలుగా, లేకపోతే ఇళ్లలో బోర్లు అనుకునే మహిళలుగా మారడం తప్ప ఇంకొక అది లేదు వాళ్ళకి. అందుకొరకు నేను కమిషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ భూముల ప్రొక్యూర్మెంట్ దయచేసి ఆపమని మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఎవరైతే జైళ్లలో ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు జైళ్లలో ఉండాలని చెప్పి పోలీస్ కస్టడీ కూడా పిటిషన్ ఇస్తున్నారు. మళ్ళా 5 రోజులు వస్తారు. అంటే వీళ్ళకు బెయిల్ రాకుండా ఎన్ని మార్గాలు వెళ్తామో అన్ని మార్గాలు వెళ్తున్నారు. ఇంకొకటి చెప్పాలి తమకి, ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే జైలుకు పోయినరు ఇప్పుడు ఇంకా ఏదో బతుకు జీవడానికి వీళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర పోయి బెయిల్ పిటిషన్ వేస్తారు. ఆ నోటీసు పీపీలు తీసుకుంటలేరు సార్. మరి ఎందుకంత పీపీలు మరి ప్రజల పక్షాన ఉండాలా లేకపోతే రూలింగ్ పార్టీ పక్షాన ఉండాలా నాకు అర్థమైంది లేదు. సో పీపీల నోటీసులు కూడా తీసుకుంటలేరు. కోర్టులో మేము బెయిల్ కూడా అప్లై చేసుకునే పరిస్థితి లేదు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని గురించి కూడా తమరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తమరు కూడా ఒకసారి ఫుల్ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఒకసారి సంగారెడ్డి జైలుకు విజిట్ చేయండి. వాళ్ళ బాధలు కూడా వినండి. జైళ్లలో ఉన్న వాళ్ళ కోసం ఇంకా ఘోరంగా ఉన్నది. అదేవిధంగా గ్రామానికి కూడా విజిట్ చేయాలి. అదేవిధంగా పోలీస్ అధికారులను కూడా మీరు దయచేసి నోటీస్ ఇచ్చి పిలిపించండి సార్. పిలిపించి ఎందుకు అంటే నిజంగా కొట్టరాని చోట్ల కొట్టింది వాళ్ళు పాపం నాయకులు కాబట్టి పబ్లిక్ గా చెప్పుకుంటున్నారు. మరి వేరే వర్గాల వాళ్ళు అట్లే కొడతారా సార్? మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అగ్గోకు దొరుకుతున్నారు, వీళ్ళకి వాయిస్ లేదు, వీళ్ళు ఇంకా ఎవరు ఉండరు అని అనుకొని ఏమైనా చేస్తున్నారు పోలీసులు. మరి మేము మొన్న అయితే వీళ్ళందరి కోసం మేము మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మధుసూనాచారి గారు తర్వాత ఇంకా కొంతమంది అందరం కలిసి మేము పోతే కనీసం మమ్మల్ని ఆ ఊరి దగ్గర కూడా కొనేయలేదు సార్. మేము శాంతియుతంగా పోయి కనీసం కలుస్తామయ్యా అని చెప్తే కూడా కలవనివ్వలేదు. ఎస్పీ గారిని కలుస్తామంటే ఎస్పీ గారిని కలవనిస్తలేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? వేరే వర్గాల విషయంలో మరి ధనవంతుల విషయంలో ఏదో జరుగుతుందా? మరి ఎస్సీ ఎస్టీల వరకే ఎందుకు ఇంత ఘోరమైన దౌర్జన్యం జరుగుతా ఉన్నది, అఘాయిత్యం జరుగుతా ఉన్నది, మహిళలను ఆమె ఎంత ఘోరంగా చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి. సో అందుకొరకు దయచేసి కమిషన్ కు నా సిన్సియర్ మా అందరి రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏంటంటే ఒకసారి మీరు గ్రామాన్ని మొత్తం విజిట్ చేయాలి. అదేవిధంగా సంగారెడ్డి జైల్లో ఆ బాధితులు అవుతున్న వాళ్ళతో కూడా మీరు ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు అన్ని తీసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్పు దీని మీద ఇచ్చి మరి వాళ్ళ మీద అక్రమ కేసులు ఏవైతున్నాయో ఆ అక్రమ కేసులు విత్డ్రా చేస్తూ వాళ్ళందరినీ ఇమీడియట్ గా జైలు నుంచి రిలీజ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ మరి అగ్రికల్చర్ సీజన్ సార్, ఇది హార్వెస్టింగ్ సీజన్, పంటలన్నీ కోతకు వచ్చినాయి. మరి అలా కళ్ళాలల్లా పంట ధాన్యం ఉన్నది, మార్కెట్లలో పోయి అమ్ముకోవాల్సిన పరిస్థితి. వీళ్ళేమో మరి వీళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళగా దొంగల్లాగా మొత్తం చెట్లలో పుట్లలో పండుకొని మరి బతుకుతా ఉన్నారు, భయంతో బతుకుతా ఉన్నారు. మరి ఆ పంట చేతికి వచ్చిన పంట కూడా నాశనం అయిపోతుంది. ఊర్లోనేమో తిరుపతి రెడ్డి మిగతా గూండా సైన్యాలను